అనిపిస్తుంది. ఎట్లుంది? కళ్ళు మొత్తం ఎర్ర అయినాయి కదా చూడు. నడు రాడి బ్రో రాడి రాలే బాయ్ నీ ఇంటర్వ్యూ కావాలి ఇస్తావు నాకు బ్రో పైసలు ఇస్తా బ్రో బాయ్ అయితే ఫుల్ అంటే ఫుల్ గరం ఇస్తుంది. సో హలో గాయ్స్, మీరైతే ఇలా చూసినప్పుడే అర్థమవుతున్నట్టు కూలింగ్ గ్లాసెస్ యూజ్ చేసి మేమైతే ఇలా గ్యాంగ్ అయితే ఆటో తీసుకుని అయితే స్విమ్మింగ్ పూల్ పోతున్నాం. మొత్తం వీడియోని అయితే ఇచ్చి కిర్రాకుంటుంది. మీరైతే మొత్తం అయిపోయేదాకా చూడరు. మన వాళ్ళు అయితే క్రేజీ అంటే క్రేజీ చేస్తారు. ఇక మొత్తం వీడియోని అయితే చూడరు. ఇగో ఆటోని అయితే తెచ్చాం. మనది ఆటో ఇగో ఈడే మనది ఆటో. మనోనికైతే మందిని చూస్తే లోపల మందిని చూస్తే పిచ్చి ఘోరంగా మంది ఉన్నారు లోపలనైతే. ఇప్పుడైతే మనం అయితే జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. జర్నీ అయితే చూడుర్రి. మొత్తం వీడియోని అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. ఫైనల్లీ అయితే జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఆటో కూడా చాలా అయింది. మేము ముగ్గురం అయితే వెనక కూర్చున్నాం. ఎందుకంటే తెలిసి మేమే ముగ్గురం క్రేజీ చీట పోతున్నాం. బాయ్ బాయ్ పోతున్నాం. ఆటోలో కూర్చున్నాం. ఆటోలో పోతున్నాం మొత్తం పోతున్నాం. ఫైనల్లీ అయితే స్విమ్మింగ్ పూల్కి అయితే దగ్గరికి అయితే గార్డెన్ వచ్చినాం. ఇది భీమేశ్వర గార్డెన్. దీని పేరు వచ్చేసి భీమేశ్వర గార్డెన్లో బ్యాక్ సైడ్ అయితే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. మనమైతే దాదాపు ఒక 15 మంది వచ్చినాం. ఇక తమ్ముళ్ళు వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడైతే మనమైతే ఎంట్రన్స్ అయితే కొట్టేద్దాం. సో ముచ్చట ఏంటంటే మనోడైతే బెలూన్ తీసుకున్నాడు. అక్కడ గాల్పు పెట్టేది ఉంటుందట. కానీ ఈడే ఊతుండే. ఎందుకు ఊతున్నావురా అని అడిగితే, అరే ఎందుకు ఊతున్నావురా చెప్పు, ఆడు 10 రూపాయలు తీసుకుంటాడట గాల్పు పెట్టినందుకైతే. ఇప్పుడైతే మనం భీమేశ్వర గార్డెన్ స్విమ్మింగ్ పూల్కి అయితే పోతున్నాం. మన వాళ్ళు అయితే వెహికల్ అయితే పార్క్ చేయడానికి పోయి వాళ్ళు కూడా వస్తారు, అక్కడ జాయిన్ అవుతారు మనతోనైతే. ఇక్కడ మీకు ఒక ముచ్చట ఏంటంటే ఇక్కడ ఆడుకోనికి క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంటుంది. కాకపోతే మొత్తం నెట్టేసి ఉంటుంది. అది వేరే అంటే వేరే ఉంటుంది, మొత్తం అంగడి ఉంటుంది. ఇప్పుడైతే మనమైతే ఫైనల్ అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడైతే మీకు స్విమ్మింగ్ పూల్ అని అయితే కలిస్తే స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసింది. బ్యాక్ సైడ్ గ్రీన్ నెట్ ఉన్నది కదా, అదైతే మొత్తానికి అయితే అది క్రికెట్ ఆడడానికి. మొత్తం ఇక్కడ మనకైతే ఫోన్లో అయితే ఇక్కడ పెట్టుకోనికి అయితే సెక్యూరిటీ ఉంటుంది. మొత్తం సీసీ కెమెరా అప్ టు గోయింగ్ టు అప్ మొత్తం సీసీ కెమెరా మొత్తం సీసీ కెమెరా. బాబు నీకు ఎట్లా అనిపిస్తుందిరా? దుంకల్లా నాకైతే దుంకల్లని వేరే అంత ఆతృత కొద్దుంది. మనమైతే పర్సు తెచ్చుకున్నాం. ఓకే, ఇప్పుడైతే మనం అక్కడ దుంకే కన్నా అయితే వెళ్తాం. మంది బాగానే ఉన్నట్టున్నారు. ఓకే
సో ఫైనల్ అయితే మన గ్యాంగ్ చూసిరు కదా, ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. 16 మంది వచ్చినాం. ఇవాళ చిన్నోళ్ళు అంటే వాళ్ళే, మనమైతే వీడియో తీసుకుంటున్నాం అని కొద్దిగా ఆయనం. మొత్తం అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. మంది అయితే ఘోరంగా ఉన్నారు. ఇదైతే భీమేశ్వర గార్డెన్. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే క్రికెట్ ప్లేస్ అన్నట్టు. ఇక్కడనైతే మనం 500 పే చేస్తే 1 అవర్ అయితే క్రికెట్ ఆడుకోవచ్చు. కంఫర్టబుల్ ఆరామ్సే ఆడుకోవచ్చు. మస్తు అంటే మస్తు ఉంటుంది. వెహికల్స్ చూసుకోరు. ఇక్కడ వెహికల్స్ అయితే మొత్తం పార్కింగ్ అయితే ఉంటుంది. ఇంకా అక్కడ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది, అక్కడ అటు కూడా పోవచ్చు. మంది అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నారు. ఒక చూద్దాం. సో ఫైనల్లీ అయితే టికెట్ తీసుకున్నాం. మన వాళ్ళని అయితే కౌంటింగ్ చేసుకున్నారు. ఇప్పుడైతే మనం స్విమ్మింగ్ పూల్ అని అయితే దుంకుదాం. బ్యాక్ సైడ్ కూడా మొత్తం హల్చల్ ఉన్నది, కాకపోతే మంది బాగున్నారు. సో మంది అయితే ఘోరంగా ఉన్నారు. మేమైతే ఒక జంప్ అయితే వేసినాం. ఇప్పుడు దుంకుతాం. మళ్ళీ ఇప్పుడు రావు. మన వాళ్ళు అయితే మొత్తం దుంకుతారు. ఓకే, ఇప్పుడైతే దుంకుతా చూడురి. అల్చల్ నడు. సో మొత్తం హల్చల్ ఉన్నది. సో మొత్తం అయితే హల్చల్ ఉన్నది. మొత్తం కళ్ళు అయితే ఎర్రగా అయినాయి. మన వాళ్ళందరినీ అయితే తాపకోసారి వచ్చి లెక్క పెట్టుకున్నాను 16 మందిని. ఇప్పుడైతే నేను స్టాండ్ ఏ పాల్తే. ఫైనల్ అయితే అందరం ఈయన అయితే కొడుతున్నాం. వీళ్ళైతే 1 రూపీ కాయిన్ వచ్చిన మన వాళ్ళకైతే 1 రూపీ కాయిన్ వచ్చిన 1 రూపీ కాయిన్ వచ్చినారే. ఆట అవతల పడ్డది. నిన్నే పడ్డది కాయన అయితే వాళ్ళకి దొరుకుతుందో చూడాలి. ఏ గిల్లనే పడ్డాయి. ఓకే సో ఫైనల్ అయితే మన టైం అయితే అయిపోయింది. లాస్ట్ ఒక జంప్ దుంకేసి అయితే మనమైతే ఇంటికి పోదాం. ఇక సో ఫైనల్ అయితే మనం దుంకుడు అయితే అయిపోయింది. కానీ మన వాళ్ళు ఎవరికి చెప్పినా ఇంటలేరు, వాళ్ళు వెళ్తలేరు. మన వాళ్ళు అయితే ఎవరు వెళ్తలేరు, అసలు మన వాళ్ళు అయితే వెళ్తలేరు. అన్ననైతే స్విమ్మింగ్ పూల్లోకి అయితే నీళ్ళు పెట్టిండు. సో ఫైనల్ అయితే మనం అయితే ఇంటికి పోతున్నాం. ఇక మొత్తం అయితే కళ్ళు ఎర్రని సర్దైంది. ఇక్కడ చూసుకోరి, ఇది వెడ్డింగ్ షూట్కి అయితే తాబేలు, మన తాబేలు అండి, బాతు ఫోటోషూట్ కూడా ఇక్కడ అలో అవుతుంది. అది మనీ పే చేయాలి కాకపోతే. సో మన వాళ్ళు అయితే వెళ్తలేరు. సో అయితే ముచ్చట ఏంటంటే ఇక్కడనైతే సిట్టింగ్ అనేది మస్తు అంటే మస్తు ఉంది. ఫోటోలు అయితే మస్తు దిగచ్చు. అడి సో ఫైనల్ అయితే స్విమ్మింగ్ పూల్లో దుంకుడు అయితే అయిపోయింది. మన వాళ్ళు అంత ఇన్ని ఉన్నారు. దయ్యం పెట్టకెట్టినట్టు అందరు నా చుట్టే ఉన్నారు. మన వాళ్ళు అయితే ఎంత వెళ్ళమని వెళ్తలేరు. ఆయననైతే ఫైర్ అవుతుండవు కదా. మనోడు అయితే ఆడ కుర్చీ మీద కూర్చున్నాడు చెప్పి ఆటకి వచ్చి. సో ఇంకనైతే ముచ్చట ఏంటంటే మొత్తం అందరు నానేరు. ఇక స్విమ్మింగ్ పూల్లో దుంకాం. ఇక సర్ది కూడా అవుతుంది. ఇక మొత్తం సర్ది అవుతుంది. కన్నంత మటమడుతున్నాయి. మన వాళ్ళు అయితే 2 గ్యాంగ్ మొత్తం కూర్చున్నది. ఇక ప్లేస్ అయితే జోరున్నది. మన గురించే కట్టించిగా వచ్చింది. నువ్వు ఏం పని లేదని నువ్వు బాధపడుతున్నావు అనుకో బ్రో, సప్పు అంటే ఒక స్విమ్మింగ్ పూల్ తగ్గించుకో. ఒక్కొక్కళ్ళ గంటకు 1000
రోజుకు ఒక 5,000 ట్యూబు మంచిగా పక్క కూర్చున్న కానీ వేరే అంటే వేరే ఉన్నది మెయింటెనెన్స్ చేసుకోవాలి అంతే. ఒక 2 నిమిషాలు కూడా దాటనిస్తలేడు, గంట కుడుతూనే ఆయన కట్టి పట్టుకుని ఉంటుంది అనుకుంటా. ఇక మీరు కూడా ఎక్కడ అక్కడ పోవాలి. సో ఫైనల్లీ అయితే ఇంటికి పోదాం అనే టైంకి అయితే ఒక క్రేజీ అంటే క్రేజీగా అనిపించింది. అరే మీ ఇంట్లో మీ అమ్మ నీకు ఫ్యాన్ అయినా ప్రొవైడ్ చేస్తా, ఇట్లా మన మోడల్ బైక్ ఏకంగా కూలర్ ప్రొవైడ్ చేసిండు. మోడల్ పై అయితే ఆమె చల్ తెంగే అంటుండే ఒక్కొక్కని సీదా మోడల్ పై అంటే మోడల్ పై ఉన్నాడు. బాయ్ నీ ఇంటర్వ్యూ కావాలి, ఇస్తావు నాకు బ్రో, పైసలు ఇస్తా బ్రో, ఇస్తా బ్రో. బాయ్ అయితే ఫుల్ అంటే ఫుల్ గరం ఇస్తున్నాడు, ఇచ్చి పాడేస్తున్నాం. మనమైతే బాయ్తో ఆటలు ఆడద్దు, ఏదన్నా అయితే మళ్ళీ షూలు వేపించుకుని అయితే మనమైతే ఇంటికి పోదాం. చలో కేల్కత్తాం దుకాణం బంద్ ఉంటాం మళ్ళీ రైట్. సో ఫైనల్ అయితే ఇంటికి పోతున్నాం. మొత్తం క్రేజీ అంటే క్రేజీ అనిపించింది మాకైతే. ఇక గేట్లు కూడా ఎంట్రన్స్ అయితే పోతున్నాం, మనం ఇక ఇంటికి అయితే పోతున్నాం. ఇడనైతే మాకు క్రేజీ అంటే క్రేజీ అనిపించింది. నీకు ఎట్లా అనిపించింది? ఒక పక్కనేమో భయం అనిపించింది, ఒక పక్కనేమో మంచిగా అనిపించింది. మనోళ్ళు ఉన్నారు మొత్తం ముంచుకుంటా ఆడుకుంటే గప్పుడుగానికి ఏమనిపించిందో నన్ను అయితే అందరు ముంచిరి, నాకు ఇంకా రాదంటే మొత్తం తువ్వనైతే పక్కలు షేక్ అవుతుంది. స్టాండ్ తెలియదు, స్టాండ్ మిస్ అయింది, అది అట్లా మొత్తం అయితే అయిపోయింది. ఇంటికి అయితే పోతున్నాం. జర్నీ అయితే చూసిరు కదా, ఓకే ఉంటాం మళ్ళీ రైట్.